ఈ గుడిలో జరగని సంఘటన జరిగింది. రంగరాజన్ గారిని ఏదైతే పూజారి ఉన్నాడు, ఆయన పేరేం పేరు, వీర రాఘవరెడ్డి, రామరాజ్యం స్థాపకుడట. రామరాజ్యంలో ఎక్కడన్నా కొట్టుమని ఉన్నాదిరా బాబు, నాకు అర్థం కాదు. ఆయన డబ్బులు కావాలంటాడు, నాకు ఇందులో ఏది గుడిలో నాకు స్థానం కల్పిమని రంగరాజను పూజారిని కొట్టడం అనేది చాలా చెడ్డ పేరు వచ్చింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు, అదేవిధంగా ఇప్పుడు మన మినిస్టర్ గారు కూడా వస్తున్నారు. నా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి ఆర్గనైజేషన్ను బ్యాన్ చేయాలి. దట్ ఈజ్ మై ఫస్ట్ పాయింట్. రామరాజ్యం పేరు పెట్టి రాముని పేరు పెట్టేసి దోచుకోవడం అనేది ఏ సాంప్రదాయం కూడా ఎవరు కూడా హర్షించరు. అలాంటి ఆర్గనైజేషన్ పెట్టుకొని ఆయన నేను సేవ చేస్తా, నాకు డబ్బులు ఇవ్వాలి, లేకపోతే ఇందులో నాకు అవకాశం ఇవ్వాలి అంటే దేవుని గుడి ఉన్నది. ఎందుకంటే ప్రజలు వస్తారు, సేవ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ముఖ్యంగా ఇది మన చిలుకూరి బాలాజీ వీసాలు ఏ స్టూడెంట్ కూడా 3 సార్లు 4 సార్లు దొరకకపోతే 4వసారి ఇక్కడికి వస్తే వీసా దొరికినటువంటి సంగతి నేను విన్నా. కనుక ఇలాంటి భగవంతుని దగ్గర జరగడం చాలా బాధాకరం. అదేవిధంగా కేసు సీరియస్ తీసుకోవాలి, ఇంకోసారి ఇలాంటి కార్యక్రమం చేయొద్దు. అన్నిటికంటే ముఖ్యంగా నేను శ్రీధర్ బాబు కూడా చెప్తా, ఆ ఆర్గనైజేషన్ బ్యాన్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని పేరు చెప్తున్నారు, దోచుకుంటున్నారు. దేవుడు చెప్పినాడు పోయి దోచుకోవాలని. పేరే రామరాజ్య స్థాపకుడట. నేనైతే ఎక్కడ వినలేదు, మరి ఈయన ఎందుకు పెట్టిండో, దోచుకోవడానికి పెట్టిండా? ఇలాంటి సంఘటనను ఖండిస్తూ, అదేవిధంగా చిన్నజీఆర్ స్వామి గారు కూడా ఖండించారు, అందరు ఖండిస్తున్నారు ఈడికెళ్ళి ఆడదానిక. ఎందుకంటే చిలుకూరి బాలాజీకి ఒక మంచి పేరు వచ్చింది. ఇక్కడికి పోతే భగవంతుడు తప్పనిసరిగా వీసాలు ఇస్తారని కానీ అనుకున్నవి భగవంతుడు మాకు ఆశీర్వాదం ఇస్తామని వస్తున్నారు. కాబట్టి ఈ ఆర్గనైజేషన్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, ఆర్గనైజేషన్ బ్యాన్ చేసేయాలి. అప్పుడే ఇలాంటి సంఘటన లేకుంటే ప్రతి ఒక్కరు ఇలా దేవుని పేరు పెడుతున్నారు. దేవుని పేరు మీద దోచుకునే కార్యక్రమం వల్ల దేవుని అవాసుపాలు చేయొద్దని తప్పనిసరిగా రంగరాజన్ గారికి జరిగిన సంఘటనను కొట్టినటువంటి వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. నేను దీన్ని ఖండిస్తున్నా. నిజంగా రంగరాజన్ గారి మీద చేయి చేసుకున్నటువంటి వారికి సరి అయిన శిక్ష ఇవ్వాలని, అదేవిధంగా ఈ ఆర్గనైజేషన్ బ్యాన్ చేయకపోతే నేను తప్పనిసరిగా ఫైట్ చేస్తాను. ఎందుకంటే వాడు ఇదే అలవాటు ఇంకో దగ్గర అవుతుంది. వెంకటేశ్వర ఏది వ్యవస్థాపకుడు అని దోచుకోవడం, ఆంజనేయ పేరు చెప్పుకొని దోచుకోవడం, ఇంకా దేవుడు ఈ దేవుణ్ణి అలవాటు చేస్తున్నారు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఏ బ్రాండీ షాపులో కూడా దేవుళ్ళ పేరు పెడుతున్నారు. నాకు చాలా బాధ ఉన్నది. ఏది శ్రీరామ ఏది లీకర్ షాప్ అంటారు, శ్రీరాముడు తాగినాడు. ఈ ఆర్గనైజేషన్ కూడా నేను ముఖ్యమంత్రికి చెప్తా, దేవుడా పెట్టు, దుర్గా వైన్స్ అని పెట్టుండే. ఎందుకంటే ఆ లైన్ వేరు, వీళ్ళ లైన్ వేరు. వీళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి దానికి ఎంకరేజ్ చేయలేదు దేవుడు. దీని మీద కూడా తప్పనిసరిగా ఈ ఆర్గనైజేషన్ బ్యాన్ చేయాలి. దీన్ని ఖండిస్తున్నా. అదేవిధంగా పూజారికి జరిగినటువంటి సంఘటన నేను బాధతో వీటికి రావడం జరిగింది. అదేవిధంగా మంత్రి గారు కూడా వస్తున్నారు, మిగతా నాయకులు కూడా వస్తున్నారు. కనుక ఇలాంటి ఆర్గనైజేషన్ బంద్ చేస్తే ఇలాంటి సంఘటనలు జరగాయనేదే నా ఉద్దేశం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.